అండి నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? సంక్రాంతి బాగా జరుపుకున్నారా? పిండి వంటలు అని చేశారా? మేమైతే కూడా పిండి వంటలు అయితే ఏం చేయలేదండి. మేమైతే అమ్మ వాళ్ళు అయితే కూడా నాగచవితి చేస్తారు, అక్కడైతే కూడా పిండి వంటలు నాగచవితి చేస్తారు. ఈరోజు అయితే కూడా వడలు వేస్తున్నానండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. పిండి ఇలా కలుపుకుంటే కూడా టేస్ట్ బాగుంటాయండి వడలు అయితే కూడా. చూడండి ఎంత బాగున్నాయో. పూజ అయితే బాగా జరిగిందండి. దేవునికి అయితే కూడా పొద్దున్నే ఇలా మన ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి అయితే నైవేద్యాలు అయితే చేశానండి. చక్కెర పొంగలి, చిత్రాన్నం, వైట్ రైస్, తర్వాత ఇది వచ్చేసి పూర్ణం అండి. కుడాలు చేయాలి, రసము, పప్పు, తర్వాత వంకాయ, ఉర్లగడ్డ రెండు కలిపి తాలింపు చేశాను అనమాట, కొబ్బరికాయ. ఇదండి మా ఇంట్లో అయితే కూడా దేవునికి అయితే పూజ అయితే కూడా ఇలా చేసుకున్నాము. వడలు అయితే ఇప్పుడు చేస్తున్నాను, వడలు అయితే పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముగ్గు అయితే ఇలా వేసానండి, సింపుల్గా వేసాను. సంక్రాంతికి గుమ్మడికాయ అయితే కూడా కంపల్సరీ కొడతాము. గడపలు జరిగి ఇలా పూజ చేసుకున్నాం అనమాట. మా ఇంట్లో అయితే కూడా చేసిన వంటలన్నీ దేవునికి అయితే కూడా నైవేద్యం అయితే కూడా పెట్టేసామండి. ఇలా అయితే కూడా పప్పు, వంకాయ, ఉర్లగడ్డ తాలింపు, తర్వాత టమాటో రసము, తర్వాత పూర్ణం అండి, ఇది కుడాలు చేయాలి, వైట్ రైస్, తర్వాత చక్కెర పొంగలి, పులిహోర అండి, ఈసారి చిత్రాన్నము, ఇవన్నీ కలిపి దేవునికి అయితే నైవేద్యం పెట్టామన్నమాట. పూజ అయితే కూడా మా వారు చేశారు. ఇక్కడైతే కూడా బుద్ధుడిని, తాబేళ్ళని, తర్వాత లోపల బుద్ధని ఇలా పుష్పాలతో ఇలా పెట్టేసాను. భోజనాలు అయితే అన్నిట్లో పెట్టేశానండి. అందరం కూర్చొని తింటున్నాము. పొద్దున్న నుంచి టిఫిన్ అయితే నేనైతే ఏం తినలేదన్నమాట. పిల్లలు అయితే తిన్నారు. పిల్లలకు పొద్దున్నే దేవునికి నైవేద్యం చిత్రాన్నం పక్కకు పెట్టేసి పిల్లలకి అయితే చిత్రాన్నం పెట్టాను, తిన్నారు. ఇంకా నేను మా వారు అయితే ఏం తినలేదు, ఇప్పుడు తింటున్నామండి. మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే కుడాలు రెడీ అయిపోయినాయండి. ఇది తెల్ల గోధుమ పిండి అండి. తెల్ల గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసాను అనమాట. వేసి శనగబెల్ల పూర్ణం ఉంటుంది కదా, ఆ పూర్ణం అనేది పెట్టేసి ఇలా చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, వేడిగా ఉన్నాయండి. ఈ ఎల్లకాయ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. బాగుంటుంది, చేసేకి బాగుంటుంది, తినే గుణం బాగుంటుంది అనమాట. మా సైడ్ అయితే కూడా సంక్రాంతికి, ఉగాదికి అయితే కూడా కంపల్సరీ పూర్ణ కుడాలు చేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటాయి. పూర్ణ కుడాలు ఎక్కువ, ఓలిగలు వీటి ఎక్కువ చేస్తారనమాట. ఇంకా పూరి చేసినామండి. వంకాయ, ఉర్లగడ్డ కలిపి కర్రీ చేశాను కదా, వాటిలోకి పూరి అయితే కూడా చేసేసాను. ఇంకా రాత్రికి ఏ పని ఉండదు, ఒక గ్లాస్ అన్నం ఒకటి చేసేసాను. పండగ అంటాం కానీ అమ్మ మామూలు విషయం కాదండి. కొత్త బట్టలు అనేది ఉంటుంది, పండగ అనేది ఉంటుంది, కానీ మనసు ఆడవాళ్ళకు మాత్రం చాలా చాలా పని ఉంటుంది అన్నమాట. చెప్పలేనంత పని ఉంటుంది. అసలు రెడీ అయ్యేగున టైం ఉండదు, ఊరికే తీసుకుంటాము. నేనైతే జనవరి ఫస్ట్ తీసుకున్న శారీ ఆ రోజు కట్టుకోవడానికి కుదరలేదు పని వల్ల. ఈరోజు కూడా కట్టుకోవడానికి కుదరలేదు. మా వారు ఈరోజు పూజ చేశారనమాట, ఆ రోజు మా వారే చేశారు. అదండి మనది ఏకైక డ్రెస్ నైటీ. మా అబ్బాయి నవ్వుతున్నాడు. అసలు రెడీ అయ్యేది టైమే ఉండదు. కొందరు అన్ని పూజలు చేసి ఎలా రెడీ అంత అందంగా రెడీ అవుతారు. మరి ఎలా వాళ్ళకు పని టైం సేవ్ అవుతుందో ఏమో తెలియదు, కానీ ఏనా వాళ్ళకి టైం ఎలా కుదురుతుందో ఏమో. అన్ని నగలు వేసుకొని శారీస్ అంత బాగా కట్టుకొని ఎంత అందంగా రెడీ ఉంటారు. నాకైతే ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుందండి. 4:30కి ఇప్పుడు అయిపోయింది పని. సామాన్లు అయితే ఇట్లాంటి 2 టబ్బుల్లో వేసాను అనమాట. ఇవన్నీ పెట్టేయాలి. ఇంకా కొంచెం ఉంటే మా వారు టీ అంటారు, ఇంట్లో కూర్చోడము, ఇవన్నీ ఉంటాయి. ఓకే అండి, బాయ్ బాయ్. ఆడవాళ్ళ కష్టాలు మామూలుగా లేదండి.
మగవాళ్ళదే బెస్ట్ అనిపిస్తుంది. హ్యాపీగా చేసి పెడితే తినే హ్యాపీ. హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, మా వారైతే కూడా అసలు కిచెన్లో కూడా తొంగి చూడదు. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఫుల్గా తిని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.